ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్. ఈ పదం గత చాలా రోజులుగా చర్చల్లోకి ఎక్కుతుంది. 4-5 సంవత్సరాలుగా తెలంగాణలో అర్బన్ రూరల్ అనే తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో అప్లై చేశాం, ఇంకా మా అప్లికేషన్ కు పురోగతి లేదు అని అందరూ వాపోతున్న పరిస్థితి, అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. 4 వడపోత కార్యక్రమాలలో భాగంగా మొత్తం ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన అప్లికేషన్లు 25 లక్షలకు పైగా ఉంటాయి. వాటన్నింటినీ క్లియర్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. కానీ ఇంతలోనే ఒక పెద్ద చిక్కు కనిపిస్తుంది. ఒకంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్న పరిస్థితి, సందిగ్ధత ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం గత కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ప్రకటించింది. లేఅవుట్లన్నింటినీ, అనధికార లేఅవుట్లన్నింటినీ రెగ్యులరైజ్ చేయడానికి అప్లై చేసుకోమంది. అప్పట్లో నామమాత్రపు ఫీజులు ఎవరి దగ్గర నుంచి వసూలు చేసిన పరిస్థితి, వినియోగదారుల దగ్గర నుంచి వసూలు చేసిన పరిస్థితి. ఈ రకంగా అప్పటి ప్రభుత్వం కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఆ తర్వాత కొన్ని లీగల్ ఇబ్బందులు రావడంతో హైకోర్టు, సుప్రీంకోర్టులో 3 కేసులు ఫైల్ కావడంతో ఈ ఎల్ఆర్ఎస్ వ్యవహారం పూర్తిగా పెండింగ్ లో పడిపోయింది. 25 లక్షలకు పైగా దరఖాస్తులు ఇప్పుడు పెండింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను క్లియర్ చేస్తారు, మా లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తారని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుంచి ఎల్ఆర్ఎస్ ను అప్లికేషన్లను క్లియర్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఇందుకు 4 వడపోత లెవెల్స్ ను కూడా ఫిక్స్ చేసిన పరిస్థితి. ఫస్ట్ లేఅవుట్ లో గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ వైపు నుంచి ఇన్స్పెక్టర్, ఆర్ఐ, అదే రకంగా గ్రామ పంచాయతీలో ఉన్న ఒక అధికారి, దాంతో పాటు ఇరిగేషన్ ఏఈ, ఈ రకంగా ఈ ముగ్గురు కలిసి ఫస్ట్ లేయర్ లో ఫిల్టర్ చేసిన అప్లికేషన్లను సెకండ్ లెవెల్ కి పంపిస్తారు. సెకండ్ లెవెల్ పంపిన తర్వాత మండల స్థాయి ఉన్నతాధికారులు వాటికి సంబంధించి స్క్రూటినీ నిర్వహిస్తారు. ఇది 2వ దశలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు. సంబంధిత భూమి గ్రామ పంచాయతీ భూమా, లేకపోతే జనరల్ భూమియా, లేకపోతే ఇలాంటి దేని కింద వస్తుంది, ఇది అసైన్మెంట్ ల్యాండా, లేకపోతే చెరువులో ఉందా, సికం భూమా, ఇవన్నింటిని ఎగ్జామిన్ చేసిన తర్వాత వాటి రెగ్యులరైజేషన్ కు అర్హత ఉందా లేదా అన్నది తేలుస్తారు. ఇది ఫస్ట్ లెవెల్లోనే జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ లెవెల్లో మండల రెవెన్యూ ఆఫీసర్, తహసీల్దార్ లెవెల్ కు వెళుతుంది. ఆ తర్వాత థర్డ్ లెవెల్ కి వచ్చేసరికి మున్సిపల్ స్థాయికి వెళుతుంది. మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీలు, లేకపోతే గ్రామ పంచాయతీలు అయితే జిల్లా పంచాయతీ అధికారుల చేతిలోకి వెళుతుంది. ఇది థర్డ్ లేయర్ లో అవుతుంది. 3 దశల్లోనూ క్లియర్ అయిన అప్లికేషన్లను 4వ లెవెల్లో కలెక్టర్ల స్థాయిలో పూర్తిగా ఈ ఎల్ఆర్ఎస్ కు సంబంధించి క్రమబద్ధీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అవి శకం భూముల, దేవాదాయ భూముల, లేకపోతే వక్ఫ్ భూముల, ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. కొన్ని నిషేధిత జాబితాలో ఉన్న భూముల, ఇవన్నీ ఫిల్టర్ అయిన తర్వాత 4వ లెవెల్లో కలెక్టర్ వీటిని క్లియర్ చేస్తారు. అయితే ఇప్పుడు వచ్చిన ఇబ్బందల్లా కోర్టు కేసులు ఒకవైపు కొనసాగుతున్నాయి. కోర్టు కేసులు కొనసాగుతున్న సమయంలో ఈ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను క్లియర్ చేయడం కుదురుతుందా? ఒకవేళ కుదిరితే కోర్టు తీర్పు కనుక భిన్నంగా వస్తే, ప్రతికూలంగా వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు క్లియర్ చేస్తామంటూ మళ్ళీ డబ్బులు ఆదాయం దండుకుంటుంది ప్రభుత్వం. కానీ ఒకవేళ క్లియర్ కాకపోతే, కోర్టులు కనుక బ్రేక్ వేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఫస్ట్ ఆల్రెడీ నామమాత్రపు ఫీజు అప్లికేషన్లు సమర్పించినప్పుడే కొంత కట్టారు, 1000 రూపాయలు, 2000 ఆ రకంగా ఆ రోజు కట్టిన పరిస్థితి. ఆ రకంగా అప్పటి ప్రభుత్వం కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇప్పుడు తాజాగా ఈ 4 దశల్లో ఫిల్టర్ అయిన తర్వాత రెగ్యులర్ చేస్తూ మీరు ఇంత అమౌంట్ కట్టాలి అని వినియోగదారులను అడిగితే ప్రభుత్వం వారు ఆ అమౌంట్ కట్టేసి ఆ రెగ్యులరేషన్ కు సంబంధించిన సర్టిఫికెట్లు తీసేసుకుంటే, ఆ తర్వాత కోర్టు కేసుల్లో 3 కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు, అదే రకంగా హైకోర్టు, 3 కేసులున్న నేపథ్యంలో ఏ ఒక్క కేసులో ప్రతికూలమైన తీర్పు వచ్చినా అప్పుడు ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ డబ్బులు కట్టాం కాబట్టి అప్పుడు ఏంటి పరిస్థితి? అటు ప్రభుత్వానికి చిక్కు వచ్చి పడుతుంది, ఇటు వినియోగదారులకు కూడా కష్టాలు వచ్చి పడతాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఒక పెద్ద చిక్కు. ముందు కోర్టు తీర్పులు క్లియర్ అయిన తర్వాత వీటిని క్రమబద్ధీకరిస్తారా, లేకపోతే ఈ దశలో ఇప్పుడు చేస్తున్న హడావిడి దేనికి? ఈ దశలో డబ్బులు ఆదాయం కోసం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ను మళ్ళీ ఓపెన్ చేశారా అన్న ఒక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అంతిమంగా ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తూ వీటికి ఈ 3 దశలు, 4 దశల్లో అమౌంట్ తీసుకొని పెండింగ్ పెట్టి ఫైనల్ గా కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే మీకు మేము సర్టిఫికెట్లు ఇస్తామంటే మరి ఇప్పుడు ఆదాయం కోసం మాత్రమే ఈ పని చేస్తున్నట్ట? అల్టిమేట్ గా వినియోగదారులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే కోర్టు కేసులు క్లియర్ అయిన తర్వాత ఈ 4 ఫిల్టర్లలో 4 దశల్లో అప్లికేషన్లను క్లియర్ చేస్తే అప్పుడు అన్ని రకాలుగా న్యాయసమ్మతమైన దరఖాస్తులు, న్యాయసమ్మతమైన సర్టిఫికెట్లు వినియోగదారుల చేతుల్లో ఉంటాయి. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండవు. కానీ ఒకవైపు కోర్టు కేసులు తేలకుండానే ప్రభుత్వం ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకొని 4 దశలను పూర్తి చేసి ఫైనల్ సర్టిఫికెట్ల జారీని మాత్రం పెండింగ్ పెడితే అప్పుడు వినియోగదారులకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఈ హడావిడి చేస్తుంది అన్నది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కోర్టు కేసులు క్లియర్ కాకుండానే ఎల్ఆర్ఎస్ ని క్లియర్ చేస్తే, అప్లికేషన్లను పరిశీలించి వారికి సర్టిఫికెట్లను జారీ చేస్తే రేపు పొద్దున ఉత్పన్నమయ్యే మళ్ళీ లీగల్ కాంప్లికేషన్స్ కు ఎవరు జవాబుదారీ అన్నది మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్నగా మారింది.